వాళ్లకు సన్మానించిన తర్వాత మిగతా కార్యక్రమము మళ్ళీ యథావిధిగా సాగుతుంది. 11:35 వరకు కార్యక్రమం ముగింపు అవుతుంది. మన యొక్క సన్నిధానంలో ప్రతిరోజు మనం పూజ చేసుకోవాలి, తొందర లేవాలి. కాబట్టి చిన్న విషయాన్ని చెప్పేసి మీ అందరికీ ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు అందజేస్తాం. కాకుస్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారి. రామరక్ష స్తోత్రంలోనే ఉంది. కాకుస్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. రాముడు ఎవరికి ఎటువంటి వాడు? రాముడు కాకుస్థ వంశస్థుడు, అయోధ్య నగరానికి రాజు. విప్రప్రియం ధార్మికం, ధర్మాత్ముడు, ధర్మ స్వరూపం. తర్వాత ఋషులు, మునులు, పండితులు, బ్రాహ్మణులు, యతీశ్వరులు, అతిథులు అంటే చాలా మర్యాద పురుషోత్తముడు రాముడు. విప్రప్రియం ధార్మికం, రాజేంద్రం సత్యసంధం. రాజు కావడం గొప్పతనం కాదు. రాజులో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, ప్రేమ, దయ, ఆప్యాయత, క్షమాగుణం అంటే అవసరాన్ని బట్టి ధర్మం ప్రకారం మెదలడం, అవసరాన్ని బట్టి ప్రేమ చూపించడం, అవసరాన్ని బట్టి న్యాయం చూపించడం. ఇది కాదు నేను చెప్పేది. ఏదైనా ఎవరిపైనా సరే సహజంగా చెప్తూ ఉంటారు, ఎవరితోటి మిత్రత్వం చేయకూడదు. చేస్తే చిరకాలం వరకు ఉండాలి మిత్రత్వం. అయితేనే చేయాలి. కాఫీ పూర్తో, టీ పూర్తో, లేకపోతే సిగరెట్ గురించో, లేకపోతే ఇంకా దేని గురించో మీకు తెలుసు. మిగతా విషయాలన్నీ కూడా నేను చెప్పేది అవసరం లేదు. అందువరకు ఆది మిత్రత్వం కాదు. ఇప్పుడు మన హనుమాన్ దీక్షలో ఎటువంటి మిత్రత్వం ఉంది? పటిష్టమైన మిత్రత్వం ఉంది. మిత్రత్వం ఉన్నది అని నిరూపించడానికి మీరు బాసరకు వచ్చింది. నేను అదే పరీక్షించిన అమ్మవారి యొక్క సన్నిధానంలో. మీరు గెలిచిండ్రు, నేను ఓడినా. అక్కడ గెలుపు మీది, బాసర్లో నాది కాదు. ఇది మిత్రత్వం అంటే, ఇది స్నేహం అంటే, ఇది హనుమాన్ దీక్ష అంటే. కేవలం మాల వేసుకొని మళ్ళీ 42 కానీ వాడెవడో ఈడెవడో అని కాదు. మన స్నేహము మనది అంత గట్టిది. కాబట్టి విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథ తనయం. రాముడు దశరథ తనయుడు. సీతాపతి సుందరం. ఇక్కడి నుండి మన ఓటమి. మన ఓటమి ఎంత ఈయన ఉంటుంది. మనము నేను చెప్పాను హనుమాన్ దీక్షలో పెద్ద పొరపాటుకు అన్ని మీరు ఆకలి అయితే 3 పూటలు తినండి చెప్పకుండా పర్వాలేదు. స్నానం చేయకండి. దీక్ష మొదటి రోజు స్నానం చేస్తే 41 రోజే స్నానం చేసి హనుమంతుడికి దండం పెట్టండి. పాపం లేదు. అర్థమైందా? కానీ ఎవరైతే స్త్రీని అవమానపరుస్తారో, చేసుకున్న భార్యను ఎవరైతే అవమానపరిచి పరస్త్రీ వైపైన వ్యామోహం, ఎవరైతే హనుమాన్ దీక్షలో ఉండి పరస్త్రీ పైన వ్యామోహం పెంచుకుంటాడో వానికి మాత్రం శిలాశాసనం, హనుమంతుని యొక్క నాటకం. కాబట్టి హనుమాన్ దీక్షలో మీరు ఏం చేస్తున్నారో హనుమంతుడు చూడడు. కానీ ఎందుకంటే హనుమంతుడు సీత జాడ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు లేదా, వాడు వాయుదేవుడు. సీతమ్మ ఏడ ఉన్నో తెలియదు హనుమంతుడికి. కానీ హనుమంతుని యొక్క వెంబడి ఎవరుండి స్వామి మొన్న చెప్పిన, మీరు చెప్తేనే అయిపోతుంది, లేకుంటే 2 అయితే రాత్రి. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళిండు. ఎవరుండి హనుమంతుని వెంబడి? అయిపోయి. ఇప్పుడు ఎట్లయింది? ఇప్పుడు ఒక్క పాట అయింది ఎల్లమ్మది దుంపుతాం. ఎల్లమ్మ, పోషమ్మ, మైషమ్మ, కాశమ్మ అన్ని అమ్మలు, అందరు కూడా అమ్మలే. ఆ పోషమ్మలు, ఎల్లమ్మలు, కాశమ్మలు మన ఇంట్లో ఉన్న తల్లులు వాళ్ళే. ఆడ గుళ్ళో పోయి అమ్మలకు పసుపు కుంకుమ ఇచ్చి దండం పెడుతున్నాం. ఈడ ఉన్న అమ్మలకి నెత్తి మీద కొడుతున్నాం. ఎవరికి? నడిచే దైవాలకు, తల్లిదండ్రులకు, అమ్మా నాన్నలకు, మన ఊళ్ళో కనబడే స్త్రీమూర్తులకు అవమానపరుస్తున్నాం. ఇక్కడ అవమానపరిచి పోచమ్మకు దండం పెడితే పోచమ్మ అంటే నంబర్ 1 దళాల హై ఇసుకో వరం నైదేనా. అందుకొరకు ఏమంటున్నాను, లంకకు వెళ్ళిండు హనుమంతుడు. ఎవరు వెళ్ళిండు? ఎవరుండి హనుమంతుడు వెంబడి? చెప్పరా? ఓటమేనా గెలుపా? ఉన్నది కొద్దిగా. నా స్టూడెంట్లు కరెక్ట్ ఉన్నారు, ఒక క్లాస్లో అయినా సరే.
ఎవరున్నారు? పార్వతి ఉంది. హనుమంతుడు పెట్టలేదు లంకకు నిప్పు, పార్వతి పెట్టింది పగ తీర్చుకోవడానికి. ఆడదాని పగతో రావణాసురుని యొక్క లంక మొత్తం నాబైంది. మిగతా ఏమంటారు? కాదు పంతులు, సీతమ్మ కలకలనట. సీతమ్మ ఏం కలకల? లక్ష్మణుడు అన్నాడు, వదనే అది రాముని యొక్క మాట కాదు, దొంగ రాక్షసుని యొక్క మాట ఉంది వదనే, నేను వెళ్ళను వదనే. అంటే ఆహా, నీ భార్యను అయోధ్య నగరంలో ఉంచినావు, ఈ వెంబడి వచ్చినావు, నీ అన్న లేనటువంటి ఒక సమయంలో నాకు ఏమో చేస్తానని అనుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర మోసం ఉంది అని అనరాని మాట లక్ష్మణునికి అన్నది. కాబట్టి సీతమ్మ గీత దాటి వెళ్ళవలసి వచ్చింది, లంకా నగరంలో ఏడవలసి వచ్చింది. ఎప్పుడైతే ఒక లక్ష్మణుని పైన నింద వేసింది, పవిత్రమైన మరిది పైన, శ్రీరాముడు అన్నాడు, అది బంగారు లేడీ అదే దాంతో జాకెట్ కుట్టుకుంటా అంటున్నావు, బ్లౌజ్ పీస్ ఎందుకే? నేను రాజుని అయోధ్య నగరానికి అనుకుంటే రాజ్యంలో ఉన్న బట్టల దుకాణాలని మన ఇంటికి వస్తాయి. లే 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 నాకు బంగారు లేడీ జింకది తోలే కావాలన్నది. అనువుగాని చోట అదుకులమన రాదు, కొంచెం మండు చోట గొడవ రాదు. సీతమ్మ పట్టుదల పడితే రాముడు అన్నాడు, నీ కర్మగంతి ఉన్నట్టున్నది. సరే అని పోయిండు, జింక కొరకు పోయిండు, ఈమె లంకకు పోయింది. తప్పెవరిది? అయితే ఒక స్త్రీని అపహరించడం ద్వారా లంకా దహనమైంది. ఒక స్త్రీని వ్యామోహించిండు ఎవరు? ఆ పైలస్తమహాముని యొక్క కుమారుడు రావణాసురుడు. కాబట్టి ఆ వ్యామోహం చేసిన దానికి ఆ హనుమంతుని యొక్క తోక రూపంలో పార్వతీదేవి వెళ్ళి లంకా మొత్తం సర్వనాశనం చేసేసింది, పగ తీర్చుకున్నదామె. ఇది చాలా చక్కగా ఉంటుంది. కానీ ఈ విధంగా సందర్భానుసారంగా కంప్లీట్ అయిపోయింది. కాకుస్థం కర్ణారుణం గుణధిం విప్ర ప్రియం ధనికం రాజేంద్రం సత్యసంధం దశరథ తనయం శ్యామలం శాతమూర్తిం వందే లోకాభిరామం రఘుకర్దలకం రాఘవం రవణారీం సీతాపతిం సుందరం. రామునికి ఎంతో మంది ఎంతో అందగత్తవాడు, కానీ రాముడు సీతాపతిం సుందరం. రామునికి అందం ఎక్కడికి వచ్చింది? సీతమ్మ దగ్గర నుంచి. సీతాపతిం సుందరం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు చాలా మంది. ఏమనుకున్నా పంతులు, నేను ఇట్లా చిట్కా వేస్తే ఊరు గద్దని అనుకుంటుంది. ఇంటికాడ ఇటుక పట్టుకుని వేస్తాడు, ఇక్కడ చిట్కా వేస్తాడు, ఇటుక పట్టుకో. ముందు ఇల్లు గెలిచి రస్త గెలవాలి. కాబట్టి న్యాయం ఇటువంటి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు నేను చెప్పడం కాదు, నేను ముందు మెదిలిన తర్వాత మీకు చెప్పాలి. అయితే కరెక్ట్, లేకపోతే తప్పు అవుతుంది. సీతాపతిం సుందరం. రామునికి విలువ, రామునికి అందము సీతమ్మ ద్వారా అందం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇటువంటి యొక్క హనుమంతుని యొక్క విషయానికి వస్తే, నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఎక్కడంటే అక్కడ భిక్షకు వెళ్తున్నారు, సంతోషం. ఇళ్లలో భిక్ష చేస్తున్నారు, అది మీ ఇష్టం, అది నేను చెప్పలేదు. కానీ మాతృమూర్తులతో మీరు కాలు మొక్కుకుంటున్నారు కదా. రామాయణం నుంచి అమ్మవార్లు వచ్చినారు. వాళ్ళకు